టీజీ దోస్ ద్వారా ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఫేజ్ 1కి సంబంధించిన ఆల్రెడీ రిజిస్ట్రేషన్ డేట్ మనకు అయిపోయిందండి. సో వెబ్ ఆప్షన్స్ ఇంకా చాలా మంది పెట్టుకోలేరు. సో వెబ్ ఆప్షన్స్ గురించి అండ్ టోటల్గా ఎన్ని మనకు అప్లికేషన్స్ వచ్చాయి, ఎంతమంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, ఎంత కాంపిటీషన్ ఉంది ఫేజ్ 1లో, అండ్ కొంతమంది లైక్ ఫేజ్ 1లో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోను, నేను ఫేజ్ 2లో పెట్టుకోవచ్చా లేదంటే ఇప్పుడే చేసుకోవాలా అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి టోటల్ స్టూడెంట్స్ ఇంతవరకు వెబ్ ఆప్షన్స్ ఎంతమంది ఇచ్చారో మనకు పేపర్ ఆర్టికల్లో వచ్చింది. సో టోటల్ 57,719 స్టూడెంట్స్ మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. అండ్ ఒక 5,000 to 8,000 మెంబర్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, అంటే నిన్న డేటా. సో ఈ రోజే మనకు వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ కాబట్టి ఒక 65,000 వరకు మనకు స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. సో ఫేజ్ 1లో 65,000 మెంబర్స్ మనకు కాంపిటీషన్ ఉంటారు. సో సెకండ్ వచ్చేసి మనకు ఎంతమంది అప్లై చేశారంటే ఒక 70,000 మెంబర్స్ మాత్రమే మనకు ఫేజ్ 1కి అప్లై చేశారు. అందులో ఒక 65,000 మెంబర్స్ వెబ్ ఆప్షన్స్ పెడతారు. వెబ్ ఆప్షన్స్ పెడితేనే అందులో మీ కేటగిరీ ఆధారంగా మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారో మీకు ఏదో ఒక సీట్ రావడం జరుగుతుంది. సో వెబ్ ఆప్షన్స్, సో ఈ రోజే లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్స్. సో ఇంకా ఎవరైతే పెట్టుకోలేరో మీరు ఫాస్ట్గా నైట్ వరకు పెట్టుకోండి. అండ్ కొన్ని కాలేజ్ మాత్రమే పెట్టుకున్న వాళ్ళు కొన్ని ఎక్కువ కాలేజ్ కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ సపోజ్ మీకు మార్క్స్ చాలా తక్కువ ఉన్నాయి అనుకుంటే మీకు నచ్చిన కాలేజ్ నచ్చిన కోర్సెస్ పెట్టిన తర్వాత లాస్ట్ కొన్ని ఎక్స్ట్రా కాలేజ్ కూడా పెట్టండి. సో దట్ మీకు ఫేజ్ 1లో ఏదో ఒక కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది డౌట్స్ ఏం అడుగుతున్నారంటే ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేను, సో ఫేజ్ 2లో మాకు ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే ఉంటుంది. సో మీరు ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫేజ్ 2లో జస్ట్ వెబ్ ఆప్షన్స్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, మళ్ళీ కొత్తగా మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఫస్ట్ డౌట్. సెకండ్ వచ్చేసి ఫేజ్ 1 నాట్ రిజిస్టర్డ్, అంటే ఫేజ్ 1లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేరు, వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోలేరు. ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు అంటే పార్టిసిపేట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఫేజ్ 2లో రిజిస్ట్రేషన్ అమౌంట్ పే చేయాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఫేజ్ 1లో అమౌంట్ పే చేసి మీరు లైక్ వెబ్ ఆప్షన్స్ పెట్టని వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోలేరు, ఫేజ్ 2లో రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేసి మనకు మీ ఇంటర్మీడియట్ మార్క్స్ చూస్తారు, క్యాస్ట్ చూస్తారు, వెబ్ ఆప్షన్స్ ఎన్ని కాలేజ్ పెట్టారు, ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు అది, అండ్ ప్రియారిటీ ఆర్డర్. సో ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఏది పెట్టారు, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆ విధంగా చెక్ చేస్తూ ఉంటారు. సో నాకు ఫస్ట్ది పెట్టి నాకు 8th కావాలంటే అట్లా ఇవ్వరు, ఫస్ట్ చెక్ చేస్తారు, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th అలా మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు. సపోజ్ మీరు పెట్టిన వెబ్ ఆప్షన్లో మీ కేటగిరీలో ఎక్కువ టాపర్స్ ఉన్నారు, మీకు ఫేజ్ 1లో రాకపోవచ్చు, అందుకే నేను ఎక్కువ కాలేజ్ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అనేది ఎక్కువ పెట్టండి. సో దట్ మీకు ఏదో ఒక కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఫేజ్ 1లో కొన్ని కాలేజెస్ పెట్టారు, మేము ఫేజ్ 2లో ఎక్స్ట్రా కాలేజ్ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఓన్లీ 5 వెబ్ ఆప్షన్స్ 5 కాలేజ్ పెట్టుకున్నారు, నేను ఫేజ్ 2లో ఇప్పుడు చూస్తా, ఇప్పుడు రిజల్ట్స్ రాకపోతే నేను ఒక 15 కాలేజీలు 20 కాలేజీలు పెట్టుకుంటా అంటే అట్లా కూడా పెట్టుకోవచ్చు. సో ఫేజ్ 2లో ఎన్నన్నా పెట్టుకోవచ్చు, ఫేజ్ 1లో ఒక 5 పెట్టాను మళ్ళీ 5 పెట్టాలంటే అట్లా కాదు, ఎన్నన్నా పెట్టుకోవచ్చు. సో ఫేజ్ 1లోనే బెటర్ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు మంచి కాలేజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫేజ్ 2లో ఆల్రెడీ ఫేజ్ 1లో సెల్ఫ్ రిపోర్ట్ చేసిన సీట్స్ అన్ని హోల్డ్లో వెళ్ళిపోతాయి, అవి మళ్ళీ వెబ్ ఆప్షన్లో కనిపించవు. రిమైనింగ్ సీట్స్, వేకెన్సీ సీట్స్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని సీట్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. కాబట్టి ఫేజ్ 1లోనే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి, సో దట్ మీకు ఎక్కడో ఒక దగ్గర వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇంకా పెట్టుకోలేరో ఫాస్ట్గా మీరు వెళ్ళండి, మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. సో ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావచ్చు, సో ఏ కోర్స్ తీసుకోవాలి, సో కాలేజ్ లిస్ట్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ఆటోనమస్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, లేదంటే వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి మాకు అర్థమవుతుంది, వెబ్ ఆప్షన్స్ పెట్టియండి అన్న మీరు ఫాస్ట్గా కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, గైడెన్స్కి 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టియండి అనుకుంటే దానికి సపరేట్ అమౌంట్ ఉంటుంది, మీ కాలేజెస్ కోర్సెస్ బట్టి పెట్టి ఇస్తానండి. సో ఈ రోజే లాస్ట్ కాబట్టి మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళే మిస్టేక్ చేస్తున్నారు, 2-3 కాలేజెస్ పెడుతున్నారు. ఇప్పుడు ఈ 70,000లో చాలా మందికి 980, 970 ప్లస్ వచ్చిన వాళ్ళు ఉంటారు. అందరు నిజాం కాలేజ్, కోటి ఉమెన్స్, సిటీ కాలేజ్, సైఫాబాద్, సికింద్రాబాద్ పెట్టుకుంటారు. సపోజ్ ఇట్లాంటి క్యాండిడేట్స్ అందరూ ఇవే పెట్టుకుంటే మిగతా కాలేజెస్కి తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి ఇస్తారు, మీకు ఇవ్వరు. సో ఈ మిస్టేక్స్ అయితే చేయకండి, ఎక్కువ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ పర్సనల్ గైడెన్స్ కోసం నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. లైక్ గైడెన్స్ కోసం 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, లింక్స్, రిజల్ట్స్ అన్ని ఫాస్ట్గా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. And thank you for watching my video.